రాజ్ న్యూస్ కథనాలపై జనసేన అధిష్టానం స్పందించింది. కార్పొరేటర్ మూర్తి యాదవ్ పై జనసేన నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అనుమతి లేకుండా అనవసరం ప్రెస్ మీట్లు పెట్టవద్దని హెచ్చరించింది. జనసేన నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో కార్పొరేటర్ మూర్తి యాదవ్ విశాఖ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నెపంతో పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. విశాఖ జీవీఎస్సీలో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించడం లేదని వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కు కార్పొరేటర్ మూర్తి యాదవ్ బహిరంగ లేఖ రాశారు. పార్టీలో తనను మినహాయించి అర్హత ఉన్న వ్యక్తికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని ఆయన లేఖలో తెలిపారు. డిప్యూటీ మేయర్ పదవి కూడా టీడీపీ తీసుకుంటుందనే వార్తలపై మూర్తి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి జరుగుతున్న అన్యాయం సహించలేక పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉన్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అనిల్, మనం రాజ్ న్యూస్ లో నిత్యం కార్పొరేటర్ మూర్తి యాదవ్ పై అయితే కొన్ని వార్తలను అయితే మనం ప్రచురిస్తున్నాము. నిత్యం కార్పొరేటర్ స్థాయిలో ఉంటూ వార్డు పరిస్థితులను అయితే ఏదైతే తీసుకొని వార్డు ప్రజల కోసం అయితే పనిచేయాల్సిన వ్యక్తి గత 4.5 సంవత్సరాలుగా కూడా తను ఇండిపెండెంట్ గా గెలిచి జనసేనలో చేరిన తర్వాత కూడా ఏనాడు కూడా ప్రజల కోసం ఎటువంటి ఈ శ్రద్ధ చూపిన దాఖలాలు అయితే లేవు. పూర్తిగా కూడా వార్డును పక్కదో పట్టేసి వైసీపీ ప్రభుత్వంలో అందరినీ కూడా దుయ్యపడుతూ బడా నాయకులు, అగ్ర నాయకులతో పాటు చివరికి సిఎస్ గా ఉన్న వాళ్ళపైన కూడా అభియోగాలు చేస్తూ కోర్టుల మెట్లెక్కుతూ నిత్యం కోర్టులో వివాదాల మీద మాత్రమే అతను నడుస్తూ ఉండటం అయితే జరిగింది మూర్తి యాదవ్ అయితే. కానీ మూర్తి యాదవ్ ఈ యొక్క జనసేన అయితే జనసేనకి సంబంధించి అతను ఎటువంటి వార్తలు ప్రెస్ మీట్లు పెట్టినా కూడా జనసేన నుండి ఎటువంటి వాళ్ళకి సహకారం అయితే అందించకపోవడం, జనసేన బ్యానర్ మాత్రమే పెట్టుకొని నిత్యం ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటుంటారు. ఇదే విషయాన్ని గత 2 రోజులుగా అధిష్టానానికి ఈ యొక్క నివేదికను అందించడానికి మన యొక్క రాజ్ న్యూస్ ప్రతినిధి అయితే ప్రశ్నించడం జరిగింది. అందుకు సంబంధించి అనధికారికంగా మనకి అఫీషియల్ గా లెటర్ ఏమీ ఇవ్వలేదు, కానీ మేమైతే మూర్తి యాదవ్ అయితే చెప్తాము. మూర్తి యాదవ్ చెప్పి ప్రస్తుతం ఎటువంటి ప్రెస్ మీట్లు కూడా పార్టీ అనుమతి లేకుండా ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టకూడదని హెచ్చరించడం అయితే జరిగింది. అదే హెచ్చరించడం కూడా జరిగిన తర్వాత కూడా కనీసం ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టాలి అంటే ముందుగా పార్టీ నుండి అనుమతి వస్తేనే ప్రెస్ మీట్లు పెట్టాలి అనే విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఇలా జరగడంతో పాటు ఒక్కసారిగా డిప్యూటీ మేయర్ పదవిని అడ్డు పెట్టుకుంటూ తను ప్రెస్ మీట్లు పెట్టకపోవడం వల్ల తను నష్టపోతాననే భయంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించలేని కారణంతో నేను రాజీనామా చేయబోతున్నాను పార్టీకను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అయితే లేఖ రాయడం అయితే జరిగింది. డిప్యూటీ మేయర్ పదవి తనకు వస్తూ ఇంకెవరికైనా ఇవ్వండి, జనసేనకే కేటాయించండి అని అందులో ఒక మెరిట్ కూడా పెట్టారు. దాదాపు డిప్యూటీ మేయర్ పదవి అయితే దాదాపు కూడా టీడీపీ కైవసం చేసుకోవడం అయితే ఇక్కడ జీవీఎంసీలో జరిగింది. ఆ విషయం తెలిసిన తర్వాత ఈ లేఖను రాయడం జరిగింది. ప్రస్తుతం రాజ్ న్యూస్ లో నిత్యం వస్తున్న ఈ కథనాలకి సమాధానం చెప్పలేక మనం అడిగే ప్రశ్నలకు దాటవేస్తూ నిత్యం దీనికి దూరంగా ఉంటున్న మూర్తి యాదవ్ తన యొక్క చిరు వ్యాపారుల పైన పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా ఇబ్బంది పెట్టడానికి అయితే ముందు వస్తుంటారు. దాదాపు అతను ఎక్కువగా నిత్యం కోర్టుకు వెళ్ళిపోతుంటారు. ఏ సమస్య వచ్చినా సరే కోర్టుకు వెళ్ళిపోవడం, అలా చిరు వ్యాపారుల పైన కూడా కోర్టుకు వెళ్ళడంతో ఆ యొక్క భూములన్నింటినీ వెనక్కి లాక్కోవాలని చెప్పడం ఇవన్నీ కూడా చేస్తుండడంతో మూర్తి యాదవ్ పైన అయితే పూర్తిగా ప్రజల్లో అయితే అసహనం అయితే ఉంది. మూర్తి యాదవ్ మరొకసారి నిలబడితే కనీసం డిపాజిట్ కూడా
కూడా వచ్చే అవకాశం అయితే లేదు. కానీ మూర్తి యాదవ్ ని ఇప్పుడు రాజీనామా చేస్తామని అధిష్టానాన్ని బెదిరించడానికి గల కారణం అయితే రాజ్ న్యూస్ లో అతని పైన నిత్యం వస్తున్న కథనాలే అయితే కారణం అయితే అవుతుంది. దాదాపు ఆయన రాజీనామా చేయడం అయితే ఖాయమైనలానే ఉంది అని. రైట్ సార్, సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.